హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఈ ఛానల్ ఎస్పెషల్లీ మెకానికల్ ఇంజనీర్స్ కోసం, ఎవరైతే క్యాడ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం. ఈ ఛానల్ ద్వారా నేను ఒక క్యాడ్ సాఫ్ట్వేర్ చెప్పబోతున్నాను. సో మనకి క్యాడ్ సాఫ్ట్వేర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు చాలానే ఉంటాయి. ఆటో క్యాడ్, క్యాటియా, సాలిడ్ వర్క్స్, క్రియో, అట్లాగే సాలిడ్ ఎడ్జ్, పవర్ క్యాడ్, చాలానే ఉంటాయి. నేను ఈ ఛానల్ ద్వారా ఎన్ఎక్స్ క్యాడ్ చెప్పబోతున్నాను. ఎన్ఎక్స్ క్యాడ్ సింబల్ ఇది ఇలా ఉంటుంది. సో ఈ ఎన్ఎక్స్ క్యాడ్ కానీ ఏ కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటాయో, ఎలాంటి బేసిస్ మీద రిక్రూట్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ నేను ఈ ఛానల్ ద్వారా చెప్పబోతున్నాను. అండ్ ఎన్ఎక్స్ క్యాడ్ బేసిక్ టూల్స్ ఏంటి, అవి ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ చెప్తాను స్టెప్ బై స్టెప్. సో ముందుగా ఈ ఛానల్ ద్వారా ఒక క్యాడ్ నేర్చుకునే ముందు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఏం నేర్చుకోవాలి, ఇది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఎన్ఎక్స్ క్యాడ్ అంటే యూజీ అని పిలుస్తారు. దాని ఫుల్ ఫామ్ యూనిగ్రాఫిక్స్, ఆర్ ఎన్ఎక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి నార్వెల్ ఎక్స్టెన్షన్ అని కూడా అంటారు. ఇక్కడ చూసినట్టయితే ఎన్ఎక్స్ క్యాడ్ రిక్రూట్ చేసుకునే కంపెనీస్ జిఎం, నిసాన్, ఫియట్, సుజుకి, మాజ్డా, క్రిజ్లర్. ఈ కంపెనీస్ అన్నీ ఎన్ఎక్స్ క్యాడ్ బేస్డ్ మీద రిక్రూట్ చేసుకుంటాయి. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏ మాడ్యూల్ మీద రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే, షీట్ మెటలా, డ్రాఫ్టింగా, సర్ఫేసా, బిఏడబ్ల్యూఆ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఏ క్యాడ్ సెంటర్లో అయినా సరే నేర్పించే ఓన్లీ బేసిక్సే, మిగతావి మనం నేర్చుకోవాలి సపరేట్గా. బట్ ఆ బేసిక్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఆ బేసిక్స్ అనేవి నేను ఈ ఛానల్ ద్వారా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునే ముందు దాని హిస్టరీ తెలుసుకోవాలి. హిస్టరీ అంటే మొత్తం కాకుండా కొంచెమే తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ అయినా కూడా వాళ్ళు ఫస్ట్ అడిగేది ఫలానా సాఫ్ట్వేర్ ఓనర్ ఎవరు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఎన్ఎక్స్ ఓనర్ వచ్చేసి సిమెన్స్ పిఎల్ఎం సాఫ్ట్వేర్. పిఎల్ఎం మీన్స్ ప్రోడక్ట్ లైఫ్ మేనేజ్మెంట్. సో ఈ ఎన్ఎక్స్లో మనం డిజైన్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కాలేజెస్లో ఆటో క్యాడ్ చేసి ఉంటాం. అవన్నీ 2D డ్రాయింగ్స్. కొంతమంది 3D కూడా చేసి ఉండొచ్చు క్యాటియాలో. తెలియని వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్. 2D అంటే ఏంటి, 3D అంటే ఏంటి. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న 2 2D డ్రాయింగ్స్, రైట్ సైడ్ ఉన్న 2 3D డ్రాయింగ్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న 2Dలో రెక్టాంగిల్ అంటాం, దీన్ని క్యూబాయిడ్ అంటాం, దీన్ని స్క్వేర్ కూడా అని పిలిచచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని సర్కిల్ అంటాం, అది 3Dలో అయితే సిలిండర్ అంటాం. ఒకవేళ స్పియర్ అని అనొచ్చు, ఎందుకంటే 2Dలో స్పియర్ని ఇలాగే రిప్రజెంట్ చేస్తారు. సో మనం ఒక సైడ్ చూస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అది 2D, 2 ఆర్ మోర్ సైడ్ చూస్తే 3D. సో ఏదైనా ఒక క్యాడ్ సాఫ్ట్వేర్ నేర్చుకునే ముందు మనం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ నేర్చుకోవాలని తెలుసుకోవాలి. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక 3D డ్రాయింగ్ 2Dలోకి కన్వర్ట్ చేసిన తర్వాత, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసే వాళ్ళకి ఇచ్చే ముందు ఆ డ్రాయింగ్ మొత్తం 2Dలో రిప్రజెంట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది అలా రిప్రజెంట్ చేయాలంటే మనకి ఈ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ బాగా తెలియాలి. ఇక్కడ చూసేటట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. అండ్ వీటిని ప్లేన్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇమాజిన్ చేసుకుంటే ఒక టార్చ్ లైట్ ఆర్ ఎనీ లైట్ ఉందనుకోండి. మీరు ఈ ఆబ్జెక్ట్ మీద ఈ లైట్ని అప్లై చేసినప్పుడు దాని షాడో ఎలా పడుతుంది, అదే మనం 2Dగా డ్రా చేయాలి. బేసిక్గా ఏదైనా ఒక డ్రాయింగ్ని మనం 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూస్తాం. టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. సో ఫస్ట్ మనం ఒక ఇటు సైడ్ నుంచి టార్చ్ చేసినప్పుడు మనకి దీని షాడో ఇలా రిప్రజెంట్ చేస్తారు, ఇలా పడుతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ కోసం. అదే టార్చ్ని ఇక్కడి నుంచి చూసామంటే మనకి ఒక డార్క్ షాడో పడుతుంది. బట్ ఇక్కడ ఎందుకు 2 సర్కిల్స్ మెన్షన్ చేసామంటే, ఇక్కడ ఇది కోన్ షేప్డ్ సెక్షన్లో ఉంది. సో మనకి ఇందులో మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్ 2 ఉన్నాయి. ఆ 2 రిప్రజెంట్ చేయాలి కాబట్టి మనం 2 సర్కిల్స్ మెయింటైన్ చేసాం. సో ఇది ఫస్ట్ యాంగిల్. నెక్స్ట్ సెకండ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం డ్రా చేయం. ఎందుకు చేయమని చెప్తాను. ఇక్కడ చూశారు కదా, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. సపోజ్ ఇంతకుముందు చెప్పాను, వీటిని ప్లేన్స్ అంటారు. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఇది ఫ్రంట్ వ్యూ ఇక్కడ వస్తుంది, టాప్ వ్యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్లేన్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి.
సో మనం ఇప్పుడు ఈ టాప్ వ్యూ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఫ్రంట్ వ్యూ ఫస్ట్ ఉంటుంది, టాప్ వ్యూ నెక్స్ట్ ఉంటుంది. అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, టాప్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది, ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇక్కడ ఈ ప్లేన్ మీద వస్తుంది. సో ఈ ప్లేన్ అనేది ఎలా రొటేట్ అవుతుంది కదా, అప్పుడు మనకి టాప్ వ్యూ అనేది ఫస్ట్ వస్తుంది, ఫ్రంట్ వ్యూ అనేది సెకండ్ వస్తుంది. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ డిఫరెన్స్ అడుగుతారు. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వర్కి ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్కి మధ్యలో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్. అండ్ థర్డ్ యాంగిల్ ఏంటంటే ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ అనేది అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉంటుంది. ఆ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఏంటంటే ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ సెకండ్ యాంగిల్ థర్డ్ యాంగిల్ ఎందుకు యూజ్ చేయమంటే, సపోజ్ ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోండి, మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది, టాప్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఇందాక చెప్పినట్టు ప్లేన్స్ అనేవి క్లాక్ డైరెక్షన్ రొటేట్ అయినప్పుడు ఈ ప్లేన్తో ఓవర్లాప్ అవుతాయి. సో అందువల్ల మనకి ఇమేజ్ కనరాదు, అందుకే ఫోర్త్ యాంగిల్ వాడడం. అలాగే సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ కూడా అంతే, ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది, టాప్ వ్యూ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ ప్లేన్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ వస్తుంది అనుకోండి ఫ్రంట్ వ్యూ, అప్పుడు ఈ ప్లేన్తో ఓవర్లాప్ అవుతుంది. సో అందుకే మనం సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ యూజ్ చేయాలి. అండ్ సింబాలిక్గా చెప్పాలంటే ఫస్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్లో టాప్ వ్యూ ఇక్కడ వస్తే ఫ్రంట్ వ్యూ ఇక్కడ వస్తుంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ వస్తే టాప్ వ్యూ పైన వస్తుంది. అది సో బేసిక్లీ ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక 3D డ్రాయింగ్ని 2D పేపర్ మీద రిప్రజెంట్ చేయడమే. ఇక్కడ కూడా చూసినట్టయితే సపోజ్ ఇక్కడ దీన్ని ఫ్రంట్ వ్యూ అనుకుంటున్నాను, ఒకవేళ టార్చ్ లైట్ ఇక్కడ నుంచి వేసానంటే దీని షాడో ఇలా ఎల్ షేప్లో వస్తుంది, టాప్ వ్యూలో వేస్తే ఈ షేప్లో వస్తుంది. బట్ ఇక్కడ ఈ లైన్ ఎందుకు రిప్రజెంట్ చేసినామంటే ఇక్కడ కొంచెం హైట్గా ఉంది కదా, సో అది చెప్పడానికి మనం ఇక్కడ లైన్ని సింబాలిక్గా డ్రా చేస్తాం. అలాగే ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు మనకి కేవలం ఈ సెక్షన్స్ మాత్రమే కనపడతాయి. అండ్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ మనకి ఇలా కనపడుతుంది ఈ సైడ్ నుంచి. సో ఇది సైడ్ వ్యూ. బేసిక్ టూల్స్ ఇన్ క్యాడ్. ఏ క్యాడ్లో అయినా సరే మనకి ఫస్ట్ నేర్పించేది స్కెచ్, 2D డ్రాయింగ్, పార్ట్ మోడలింగ్, 2D to 3D కన్వర్ట్ చేయడం, షీట్ మెటల్, సర్ఫేస్ డిజైన్, అసెంబ్లీ అండ్ డ్రాఫ్టింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే ఇందులోనే 2D స్కెచ్ ఉంది. మనం ఏదైనా డ్రాయింగ్ స్కెచ్ 2Dలో డ్రా చేస్తే ఇలా వస్తుంది ఎన్ఎక్స్ క్యాడ్లో అయితే. అండ్ పార్ట్ మోడలింగ్ అంటే ఇలా ఉంటుంది పార్ట్ మోడలింగ్. ఇది షీట్ మెటల్. బేసిక్లీ షీట్ మెటల్ మనం రియల్ లైఫ్లో ఎక్కడ చూస్తామంటే సిపియూస్, కంప్యూటర్ సిపియూ మీరు చూసినట్టయితే ఆ మెటల్ ప్లేట్ అనేది షీట్ మెటల్ ఆపరేషన్లో చేసినట్టే. ఇక్కడ ఎక్కువగా పంచింగ్, బెండింగ్, కటింగ్, ఈ స్మూత్ బ్లెండ్స్ ఇవి మాత్రమే ఎక్కువ ఆపరేషన్ జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ. అసెంబ్లీ అంటే ఏంటంటే ఈ పార్ట్ మోడల్లో, షీట్ మెటల్లో, ఈవెన్ సర్ఫేస్ డిజైన్లో అయినా సరే డ్రా చేసినవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చేవి ఇవి ఇలా అసెంబ్లీ చేసేసి వీటికి మనం మోషన్ కూడా ఇవ్వచ్చు, ఇవి ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది. నెక్స్ట్ సర్ఫేస్ డిజైన్ ఏంటంటే ఏదైనా బాడీ స్కిన్స్ తయారు చేయడం, లేదంటే వాటర్ బాటిల్ డిజైన్స్ ఇలాంటి చేయనీకి, లేదా ఇలాంటి ఇక్కడ చూసినట్లయితే ఇది షేప్ అనేది ఈ మొత్తం కంటిన్యూస్ ఒకే విధంగా లేదు, డిఫరెంట్గా ఉంది. ఇక్కడేమో కొంచెం బల్జ్ అయినట్టుంది. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్న బాడీ షేప్స్ని డ్రా చేయడానికి కూడా సర్ఫేస్ డిజైన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షీట్ ఏ సైజు. బేసిక్లీ మనకి 4 సైజ్ ఆఫ్ షీట్ పేపర్స్ ఉంటాయి, A1, A2, A3, A4. మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం ఏ సైజ్ పేపర్ అనేది, ఇక్కడ A3 అని మెన్షన్ చేశారు. మనకి A4 షీట్ పేపర్ తెలుసు, జిరాక్స్ ఆర్ ప్రింట్అవుట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే A1 సైజ్ ఎంత, A2 సైజ్ ఎంత, A3 సైజ్ ఎంత, A4 సైజ్ షీట్ పేపర్ అంతా. ఎందుకంటే ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ ఇక్కడ చూశారు కదా ఈ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది థర్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తారు. మనకి మ్యాక్సిమం డ్రాయింగ్స్ అన్నీ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అని వస్తాయి. అండ్ ఇది ఏ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. డ్రాఫ్టింగ్లో ఏంటంటే మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఇవ్వాలి. ఇక్కడ చూసినట్టయితే
హోల్ ఉంది, ఇది ఎంత డయామీటర్ ఉంది, దీనికి టాలరెన్స్ ఇవ్వాలి. ఈ టాలరెన్స్ అనేది ఏంటనేది నేను డ్రాఫ్టింగ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా ఈ హోల్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఆ తర్వాత ఈ హోల్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా ఇచ్చేస్తాం. ఇక్కడ చూసారు కదా డీటెయిల్ ఏ, డీటెయిల్ బి అని, ఇది డీటెయిల్ బి, ఇది డీటెయిల్ ఏ. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, వీటిని మనం రిప్రజెంట్ చేయడానికి కనరావు. సో వీటిని డీటెయిల్గా చూపించడం కోసమే ఇలా చేస్తాం. దీన్ని డీటెయిల్డ్ వ్యూ కూడా అంటారు. ఇది కూడా షీట్ మెటల్ పర్ఫార్మెన్సే. ఇక్కడ చూశారు కదా వీటిలో జస్ట్ హోల్స్ పంచింగ్, బెండింగ్, పర్ఫార్మెన్స్ మాత్రం చేశారు. సో ఇవన్నీ ఐసోమెట్రిక్ వ్యూస్. మీరు ఒకసారి కనుక ఇవన్నీ 3D to 2D కన్వర్ట్ చేశారంటే ఏదైతే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఆర్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ డ్రాయింగ్ ఎలా అబ్జర్వ్ చేయాలనేది. అండ్ ఇక్కడ సైడ్న ఒకటి డ్రాయింగ్ ఇచ్చాను, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అని. ఇది ఒక ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్. ఈ 2 డ్రాయింగ్స్ మెన్షన్ చేసుకుని 3D కన్వర్ట్ చేయాలి. సో వీలైతే ఇది ట్రై చేయండి. నా నెక్స్ట్ ఈ వీడియోలో ఈ డ్రాయింగ్ ఏంటనేది నేను మీకు రివీల్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు NX CAD ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. సో ఇది NX CAD. NX CADలో నేను గీసిన ఒక మోడల్ చూపిస్తాను, డ్రా చేసింది. ఇది ఒక కార్ మోడల్, F1 రేస్ కార్. అండ్ ఈ డ్రాయింగ్ని నేను ఎటువంటి డైమెన్షన్స్ లేకుండా, నాకు ఎటువంటి డ్రాయింగ్ షీట్ లేదు, జస్ట్ 2-3 ఫొటోస్ రెఫర్ చేసుకొని నా ఓన్గా నేనే డ్రా చేశాను. అండ్ ఇదే కాదు, ఇది ఒక మొబైల్ కేస్. ఈ మొబైల్ కేసుని కూడా నా మొబైల్ మెజర్మెంట్స్ తీసుకొని నేను డ్రా చేశాను. సో ఇలాంటి ఏవైనా క్రియేట్ చేయొచ్చు మీరు NX CADలో.